హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. మన లైఫ్‌లో ఏదైతే తలుచుకుంటారో, ఏదైతే పదే పదే ఫీల్ అవుతూ ఎనర్జీని పెడతారో అదే మన లైఫ్లోకి వస్తుంది అని చాలాసార్లు డిస్కస్ చేసాం. మెయిన్ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ పర్పస్ కూడా అదే. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించడం వలన లా ఆఫ్ అట్రాక్షన్ కనుక కరెక్ట్గా తెలుసుకుంటే అర్థమయ్యే విషయం ఏంటంటే మీరు పదే పదే దేని గురించి అయితే ఆలోచిస్తారో అదే మీ లైఫ్లోకి వస్తుంది అని. చాలామంది ఏంటంటే వాళ్ళు ఏదైతే లైఫ్ కావాలనుకుంటారో వాళ్ళ లైఫ్ ఎలాగుంటే బాగుంటుంది అనుకుంటారో ఆ లైఫ్ను కాకుండా వాళ్ళకి అక్కరలేని లైఫ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కోరుకున్నది ఒకటి కానీ వాళ్ళకు వచ్చేది ఇంకొకటి. ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్‌లో ఏమి జరుగుతున్నా సరే, అది మన ఆలోచనలతోటి, మన భావనలు, మన ఫీలింగ్స్ తోటి దేనికైతే మీరు పదే పదే ఎనర్జీ ఇస్తున్నారో, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మీ లైఫ్‌లో ప్రతీదీ జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మీరు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. మీ లైఫ్‌లో మీకు అవసరం లేనిది మీరు పొందుతున్నారు. మీకు ఎలా ఉండకూడదో అలాగే ఉండాల్సి వస్తుంది అంటే, మీరు అనవసరమైన దానికి ఎక్కువగా ఎనర్జీ ఇస్తున్నారు. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని డిస్కరేజ్ చేసే విధంగా అన్నీ నెగెటివ్ మాటలు మాట్లాడుతూ మీరు వాటిల్నే అట్రాక్ట్ చేస్తున్నారు అని అర్థం. కాబట్టి వీటిని ఒక ఎరుకుతో ఉంటూ ఒక కంట కనిపెడుతూ మీరు ఎలాంటి వ్యక్తులతో ఉంటున్నారు, ఎలాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని మీరు ఫోకస్ చేయాలి. క్లియర్‌గా చెప్పాలి అంటే బయట వ్యక్తులు మీకు ఆఫీసులో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, వాళ్ళు మీతో ఉండే విధానం మారాలి. వాళ్ళు మీతో మాట్లాడే విధానం మారాలి అంటే అది మార్చుకునే శక్తి మీ ఆలోచనలలో మాత్రమే ఉంది. అంటే మీరు అవతల వ్యక్తి గురించి, అవతల వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి ఎనర్జీని పాస్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ముందు మీ ఆలోచనను మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన లైఫ్‌లో జరుగుతున్న ప్రతి దానిని తెలుసో తెలియకో మనం దాన్ని అట్రాక్ట్ చేసాం, ఆకర్షించాం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచైనా సరే, ఇప్పటి నుంచైనా సరే మీరు ఒకటి అలవాటుగా మార్చుకోండి. మీకు ఏది కావాలి, మీ లైఫ్‌లో మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు అనే దానిపైన ఫోకస్ చేస్తూ మీరు అలా ఉంటున్నట్టు ఫీల్ అవుతూ మంచి పాజిటివ్ ఆలోచనల్ని యూనివర్స్‌లోకి త్రూ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా మీరు నిజంగా అలాగే ఉన్నారు, అలాగే జరుగుతుంది మీ లైఫ్ అంతా, మీకు నచ్చినట్టే ఉంటుంది అనే పాజిటివ్ ఎనర్జీని యూనివర్స్‌లోకి పంపించడం అలవాటుగా మార్చుకోండి. ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ గురించి నెగెటివ్‌గా మాట్లాడడం, అవతల వాళ్ళ గురించి నెగెటివ్ విషయాలు ఆలోచించడం అనేది అది మీ లైఫ్‌లోకి గుర్తుపెట్టుకోండి. అది వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు, వాళ్ళ గురించి వింటున్నట్టు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టు కాదు. అలాంటి విషయాలనే మీరు అట్రాక్ట్ చేస్తున్నట్టు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతోటే, పాజిటివ్ విషయాలని మాట్లాడుతూనే, వింటూనే మీరు అలవాటుగా మార్చుకున్నారు అంటే, మీరు అలాంటి విషయాలని అట్రాక్ట్ చేస్తారు ఎక్కువగా. మీరు చూసే విధానం బట్టే, మీరు ఆలోచించే ఆలోచనను బట్టే మీ పరిస్థితులన్నీ కూడా క్రియేట్ అవుతాయి. అంటే మీరు ఎలా చూస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిని బట్టి మీరు ఆ విధంగా సృష్టించుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీ ఆలోచనల్ని మీరు చూసే విధానాన్ని మార్చుకోండి. ఆటోమేటిక్‌గా మీ సరౌండింగ్‌లో ఉన్న ఈ ప్రపంచమే మారిపోయిన ఫీలింగ్ మీకు కలుగుతుంది.
అలాంటి పరిస్థితులు మీకు క్రియేట్ అవుతాయి మీరు కోరుకున్న విధంగా. ఇక్కడ నేను క్లియర్‌గా చెప్పేది ఏంటంటే, మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా మాత్రమే మీ లైఫ్‌ని, మీ భవిష్యత్తుని మీరు కోరుకునే విధంగా సృష్టించుకోవచ్చు. ఇది అక్షర సత్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.